ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము 6వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. ఆ పిదప యేసు తిబేరియా అనే గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కన్నులెత్తి గొప్ప జనసమూహము తన ఎత్తుకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించవలసిన ఆహార పదార్థములు మనం ఎక్కడ నుండి కొనితించదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలయన తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ. ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యువధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కాని ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అతడు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండేది. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండేది. అప్పుడు యేసు రొట్టెలు తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పాను. వారు భుజించిన పిదప 5 యువధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలు నింపిరి. ప్రజలు యేసు చేసి అద్భుతమును చూసి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనే అని చెప్పిరి. ప్రజలు తన్ను బలవంతము చేయించు రాజును చేయించున్నారని తెలుసుకుని యేసు మరలా ఒంటరిగా పర్వతంపైకి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సువిశేష పఠనాలు యేసు ప్రభు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమైన గురించి మనకు వివరిస్తూ ఉన్నాయి. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ప్రభు ఆహారాన్ని పంచిపెట్టాడని ఈరోజు పఠనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. వాస్తవంగా మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి పఠనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసినట్లయితే, బల్షాలిషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకుని వచ్చి ఎలీషాకు కానుకగా ఇచ్చారంట. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్తనగా దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తి. ఆ ప్రవక్తకి, ఎలీషా ప్రవక్తకి ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక భక్తుడు వచ్చాడు. బాల్షలిషా నుండి ఒక భక్తుడు వచ్చి ఏమిచ్చాడంట? కానుకలను ఇచ్చాడు. ఏంటయ్యి? రొట్టెలు ఇచ్చాడు. 7 కొత్తగా త్రొక్కించిన యువధాన్యముతో చేయబడినవి ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పాను. ఒక భక్తుడు వచ్చి ఎలీషా ప్రవక్తకి రొట్టెలు ఇచ్చాడు కానుకగా. అయా మీరు భుజించండి అని ఇచ్చాడు. అవి ఎవరి కోసం ఇచ్చాడు? ఎలీషా కోసం ఇచ్చాడు. దైవ సేవకుడిగా గుర్తించి ఆ యొక్క దైవజనునికి, ఆ ప్రవక్తకి ఆ భక్తుడు
మరి ఎంతో ప్రేమతో ఆ కానుకను రొట్టెలనిచ్చి భుజించమని చెప్పాడు. అప్పుడు ఆ ప్రవక్త ఏం చేశాడు, నాకు ఇచ్చినటువంటి రొట్టెలను తన సేవకుని పిలిచాడు. పిలిచి ఏం చేశాడు, ఈ రొట్టెలను తీసుకెళ్లి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రవక్తలందరికీ కూడా పంచమన్నాడు. ఎంతమంది ఉన్నారంట అక్కడ ప్రవక్తలు? సుమారుగా 100 మంది ఉన్నారంట. ఈ సేవకుడు అనుకుంటూ ఉన్నాడు, ఈయన ఇచ్చింది 7 రొట్టెలు ఇచ్చాడు, ఈ 7 రొట్టెలను తీసుకెళ్లి 100 మందికి ఎలా సరిపోతాయి? ఈ సేవకుడు ఆలోచనలో పడిపోయాడు. అయ్యా, నువ్వు ఇచ్చింది 7 రొట్టెలు, ఈ 100 మందికి ఎలా పంచను అని చెప్పి ఎలీషా ప్రవక్త అడిగితే ఎలీషా ఏమంటున్నాడంటే, ఇది దేవుని యొక్క వాగ్దానం, నువ్వు ఈ రొట్టెలను తీసుకెళ్లి వారికి పంచు. అంతవరకు నీవి విశ్వాసముతో అధికారపూర్వకముగా ఈ ఎలీషా ప్రవక్త చెప్పాడు, నువ్వు తీసుకెళ్లి పంచు, ఇది దేవుని యొక్క సందేశం అని చెప్పి వెళ్ళినప్పుడు ఆ రొట్టెలను ఒక్కొక్కరికి పంచుతా ఉండగా 100 మందికి కూడా సరిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ప్రవక్తల ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు అక్కడ చేస్తూ ఉన్నాడు. ఎలీషా 7 రొట్టెలని దాదాపుగా 100 మందికి ఆయన పంచిపెట్టాడు అంటే అందులో ఏముంది? విశ్వాసం ఉంది, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క సందేశం అందులో ఉందని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే దేవుడు లోకంలో అద్భుతాలు చేయాలి అంటే మనకి దేవునికి మానవునికి మధ్య ఒక ప్రవక్త ఉండాలి. దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ఒక దైవజనుడు ఉండాలి. ఈ దైవజనుడు యొక్క మధ్యత్వం ద్వారా ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రవక్త ద్వారా, ఎలీషా ప్రవక్త ద్వారా 7 రొట్టెలను ఆ 100 మందికి కూడా ఆయన పంచిపెట్టి ఒక అద్భుత కార్యం చేస్తాడని వాక్యం మనకు అక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. అలాగే ఈరోజు సువిశేషములకు వచ్చినట్లయితే ఈ సువిశేషములో కూడా యేసుక్రీస్తు ప్రభువు మరి 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఈ అద్భుతమును బట్టి అనేక మంది ప్రజలు క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. నీ జీవితంలో కూడా దేవుడు అనేక మేలులు చేసి ఉంటాడు, అనేక అద్భుతాలు చేసి ఉంటాడు. ఆ కార్యాలన్నీ కూడా నువ్వు సాక్ష్యం రూపంలో చెప్పాలి. అప్పుడు విశ్వాసం అనేది బలపడుతుంది. అవిశ్వాసంలో ఉన్నటువంటి వారికి ఇదిగో ఈ అద్భుత కార్యాలు చూసినప్పుడు దేవుడు ఎంతటి గొప్పవాడా అని చెప్పి విశ్వాసంలో నడిపించడానికి నీ యొక్క పాత్ర కూడా ఈ రోజు ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మరి ఇక సువిశేషంలో చూసినట్లయితే ఈ 5,000 మందికి ఆహారం గురించి మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాన్ గారు కూడా రాశారు. ఈ సువార్తలన్నిటిలో కూడా మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఈ అద్భుతముల గురించి చక్కగా వివరించి వారందరూ కూడా రాశారు. మరి ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మత్తయి శుభవార్తలు ఇంకా స్పష్టంగా వ్రాయబడింది. చూడండి 14వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చూద్దాం. ఈ వార్త విని అచ్చటి నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఒక వార్తను విన్నాడంట. విని అక్కడి నుంచి పడవెక్కి వెళ్ళిపోయాడు. ఏ వార్తను విన్నాడు? ఇది విని ప్రభు వేరే చోటికి వెళ్ళిపోయాడని రాయి ఉంది. ఏమి విన్నాడు అంటే బప్తిస్మహాన్ని చంపబడినటువంటి విషయాన్ని ఆయన విన్నాడు. విన్న తర్వాత ఆయన ఏం చేశాడు? ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. నిర్జన ప్రదేశం అంటే అరణ్య ప్రదేశం, ప్రజలు లేనటువంటిది, ఏకాంతముగా ఉన్న ప్రదేశానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయాడు. ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని తమ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి ఎక్కడికి వచ్చేసారమ్మా? కాలినడకన యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుని అక్కడికి ప్రజలందరూ కూడా వచ్చేసారు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోయి అక్కడ తిబేరియా అనే సువిశేషంలో ఉంది కదా, తిబేరియా ఊరు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఒక ఎత్తైనటువంటి కొండ ఉంటే ఆ కొండ మీద ఆయన కూర్చొని ఉన్నాడు ఏకాంతముగా. కూర్చున్న సమయంలో ఏం చేస్తారు? ప్రజలు నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ప్రభు ఎక్కడికి వెళ్ళారో వారు ముందుగా తెలుసుకుని ఆ గొప్ప జన సమూహం ఏం చేస్తారమ్మా? ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు. వస్తున్నప్పుడు ఆయన కనికరపడి ఆయన
జాలిపడి ఏం చేశాడమ్మా? రోగులందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రార్థనలు చేశాడు, మరి వాక్యం చెప్పాడు, అనేకమైన కార్యక్రమాలు అక్కడ చేశాడు. ప్రభువు అలసిపోయి ఉన్నాడు. అందుకనే అలసిపోయి విశ్రాంతి తీసుకోవటానికి ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ప్రజలు తెలుసుకుని అక్కడికి వచ్చేస్తే ఆ ప్రజలను చూసి యేసు ప్రభు కూడా ఏమైపోయాడమ్మా? జాలి పడ్డాడు. ఆయన అప్పటికి భోజనం చేయలా. అప్పటి వరకు కూడా ఉపన్యాసం చేస్తూనే ఉన్నాడు, నీరసించిపోయాడు. అయినప్పటికీ కూడా ప్రజలు ఆయన వెంబడించి అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఆయన, అయా నేను ఇప్పటి వరకు మరి అక్కడ శ్రమపడి వచ్చాను, నేను ఇప్పుడు చేయలేను, నేను ప్రార్థన చేయలేను, ఇప్పుడు మీకు వాక్యం చెప్పలేను, కాబట్టి మీరు సాయంత్రం రండి అని చెప్పలేదు ఆయన. వెంటనే ఆయన ఏం చేశాడమ్మా? జాలిపడి, కనికరపు పడి వెంటనే వారి కోసం ఏం చేశాడమ్మా? ఆ నిర్జన ప్రదేశంలోని వారికి వాక్యోపదేశం చేశాడన్న. అనేక మంది వ్యాధిగ్రస్తులు అక్కడికి వచ్చారు. అనేక మంది వ్యాధిగ్రస్తులు అక్కడికి వచ్చారు. ప్రభు అలసట చెందినప్పటికీ కూడా వారి కోసం ప్రత్యేకంగా ఆయన ప్రార్థనలు చేసి వారిని స్వస్థపరిచాడని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి అలా స్వస్థపరుస్తూ ప్రార్థనలు చేస్తూ అనేక కార్యక్రమాలు అక్కడ యేసు ప్రభు చేస్తూ ఉండగా ఏమైపోయిందమ్మా? సాయంత్రం వేళ అయిపోయింది. సాయంత్రం వేళ అయిపోయింది. ఇప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా ఆలకించాలి. ఏంటంటే శిష్యులకి ఏమని చెప్తున్నాడు ఆయన? ఏమని చెప్తున్నాడు? 5వ వచనం చదువు. సువిశేషంలో యేసు కన్నులెత్తి గొప్ప జనసమూహమును చూసి తన వద్ద వచ్చుటకు చూచి ఆయన ఫిలిప్పుతో వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడ నుండి కొని తెచ్చదము? యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు. గొప్ప జనసమూహం ఇక్కడ ఉన్నారు. సాయంత్రం వేళ అయిపోయింది కాబట్టి వీరికి ఆకలిగా ఉంటది. కాబట్టి వీరు భుజించడానికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి? అదే గ్రామంలో అయితే, పట్టణంలో అయితే వంట చేసి పెట్టచ్చు, లేదా ఎక్కడన్నా చేయించి తీసుకురావచ్చు. కానీ ఇది నిర్జన ప్రదేశం, అరణ్య ప్రదేశం. ఇక్కడ ఏమీ కూడా లేవు, ఏమీ దొరకవు. కాబట్టి వీళ్ళకి ఆహారం ఎలా? వీళ్ళు ఆకలితో ఉన్నారు అని ప్రభువు మానవాళి యొక్క ప్రజల యొక్క ఆకలిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. తన ఆకలిని గురించి కాకుండా తన దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రజల యొక్క ఆహారం గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించి వీరికి ఏదో ఒకటి ఆకలి తీర్చాలి, వీరు శారీరకమైనటువంటి ఆహారాన్ని వీరికి అందించాలి, రొట్టెలు పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పి ఎవరితో చెప్పాడు? మా మాటలు ఫిలిప్పుతో చెప్పాడు. తర్వాత వచ్చిన చదువు. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఎంతమంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆహారమును పెట్టగలను అని ప్రభువుకు తెలుసు. ఆ ఆహారాన్ని ఎక్కడి నుంచి తేవాలి ప్రభువుకు తెలుసు. ఈ ఆహారాన్ని తండ్రి దేవుడు నాకు ఇస్తాడు, నేను అడగ్గా ఇస్తాడు అని ప్రభువుకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఫిలిప్పుని పరీక్షించడానికై, అసలు ఫిలిప్పు ఏం చెప్తాడు, శిష్యులు ఏం చెప్తారు, వీళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంది తెలుసుకోవడం కోసం ఫిలిప్పుని పరీక్షించటకై ఫిలిప్పుని అడిగాడంట. అడిగితే తర్వాత ఏం చదవమా? ఏలయనా తాను ఏమి చేయబోతున్నది ఆయనకు తెలియను, ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు. అయ్యా 200 వరహాలు డబ్బులు, అన్ని డబ్బులున్నా మనము వీరికి పంచడానికి కొనుక్కొచ్చి రొట్టెలు కొనుపడతానికి కూడా సరిపోవు. కాబట్టి మనం ఎక్కడ తీసుకొస్తాం? వీరికి ఆహారం పెట్టడం సాధ్యపడదు. కాబట్టి వీళ్ళు ఏం చేయండి, తొందరగా ఇంటికి వెళ్ళిపోమనండి, సాయంత్రం వేళ త్వరగా వాళ్ళ ఇళ్ళకి చేరుకోమనండి అని ఫిలిప్పు మరి ప్రభుతో చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో స్పష్టంగా చూడమ్మా, 13వ అధ్యాయంలోనే ప్రభు ఏమంటున్నాడు? 14వ అధ్యాయంలో 16వ వచనం చదువు.
అప్పుడు యేసు వీరిని పంపవలసినటువంటి అవసరము ఫిలిప్ ఏమంటున్నాడు, అయ్యా వీళ్ళకి ఎక్కడ చేస్తాం మనం, ఇప్పుడు మన దగ్గర మనం డబ్బులు కూడా తీసుకురాలేదు, ఒకవేళ డబ్బులు ఉన్నప్పటికీ కూడా అరణ్యంలో ఎక్కడ దొరుకుతాయి, అందుకని వీళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి, పంపివేయండి అని ఫిలిప్పు యేసు ప్రభువుకు చెప్తూ ఉంటే యేసు ప్రభు పలికిన మాట, వీరిని పంపవలసిన అవసరము లేదు. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, ఫిలిప్పు వీరిని పంపవలసిన అవసరం లేదు, వీరందరికి మీరే భోజనాలు. ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏం చేయాలి ఆయనకి అర్థం కావట్లా. అప్పుడు ఏం చేశాడమ్మా, మరి ఏమీ లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. వాని నెచ్చటకు తీసుకురండి. ఏమని చెప్పాడమ్మా, ఈ ఫిలిప్పు, ఆంద్రియా వీళ్ళందరూ కూడా శిష్యులలో జనములో తిరుగుతూ ఉండగా వాళ్ళకి ఏం తారసపడి, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఒక చిన్న బాలుడు లేచి ఏమన్నాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. అయితే వాటిని నా దగ్గరకు తీసుకుని రండి ఆంద్రియకి చెప్పాడు. చెప్పినప్పుడు ఆంద్రియ యేసు ప్రభు దగ్గర అంటున్నాడు, అయ్యా ఇదిగో చిన్న బాలుడి దగ్గర ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అంతకు తప్ప ఇక్కడ ఉన్న జనములో ఎవరి దగ్గర ఏమీ కూడా లేవు అని చెప్పినప్పుడు వాటిని నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నాడు. తర్వాత యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చోబెట్టండి ఆజ్ఞాపించాడు. రొట్టెలు నా దగ్గరికి తీసుకురండి, ప్రజలందరినీ కూడా పచ్చికల మీద కూర్చోబెట్టండి. వెంటనే అనౌన్స్ చేశారు, అమ్మా మీకు అందరికీ కూడా ఆహారము పంచిపెడుతున్నాము, మీరందరూ కూడా బారులు తిరిగి కూర్చోండి అన్నారు. కూర్చోండి అన్నప్పుడు ఎంతమంది కూర్చున్నారు, మరి అంతమంది అక్కడికి వచ్చింది. స్త్రీలు వచ్చారు, పిల్లలు వచ్చారు, పురుషులు వచ్చారు, ఆఖరి వచనాల్లో రాయబడి ఉంది. కానీ అక్కడ 5,000 మంది కూర్చోమన్నప్పుడు 5,000 మంది కూర్చున్నారు. 5,000 మందికి ఆహారాన్ని సమృద్ధిగా పంచిపెట్టారని ఈరోజు మరి సువిశేష పఠనం మనకి బోధిస్తూ ఉంది. ఈ 5 రొట్టెలు 2 చేపలని పంచిపెట్టడానికి మరి కారకులు ఎవరు? దేవుడు క్రీస్తు ప్రభు మానవాళి విషయమై ఏ విధముగా ఆలోచన చేస్తూ ఉన్నాడని ఈ 5 రొట్టెలు 2 చేపల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి విషయాలను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. కాబట్టి క్రీస్తు ప్రభు 5 రొట్టెలను 2 చేపలని అద్భుతముగా 5,000 మందికి ఏ విధముగా పంచారు అనేది ఈ యొక్క సువిశేషములో రాయబడి ఉంది. కాబట్టి దాని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను ఈరోజు కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ అద్భుతం చేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఎవరు? ఇప్పుడు ఇకంతా మీరే చెప్పాలి, నేను చెప్పాల్సింది చెప్పేసా. ఈ అద్భుతము చేయటానికి ప్రధానమైనటువంటి కారణము ఎవరు? చెప్పు. యేసయ్య, బాలుడు, ఈ అద్భుతం జరగడానికి ప్రధానమైన కారణము తల్లి పాత్ర. ఏంటది? ఆ బాలుడి యొక్క తల్లి పాత్ర. చిన్న బాలుడే కానీ యేసు ప్రభు చెంతకు ఆయనను పంపించింది. అయ్యా యేసు ప్రభు అక్కడ ఉన్నాడంట, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళు. తల్లి పాత్ర ప్రధానమైనటువంటిదని ఈరోజు వాక్యముల మర్మాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి అనేక మంది స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు, పిల్లలు వచ్చారు, అందరూ వచ్చారు. ఆ పిల్లల్లో వీడు కూడా ఉన్నాడు. వీళ్ళమ్మ ఏం చెప్పుంటది? ఏం చెప్పుంటది? యేసు ప్రభు పలానా చోట ఉన్నాడయ్యా, ఆయన చక్కని సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అని పిల్లవాడిని సర్దుబాటు చేసి వాడికి ఒకవేళ లేట్ అయితే ఆకలేస్తుంది కాబట్టి నీకు ఆకలేసినప్పుడు ఇవి తిను అని 5 రొట్టెల్ని 2 చేపలని చక్కగా బాక్స్ కట్టి బ్యాగ్లో పెట్టి పిల్లవాడికి ఇచ్చి పంపించింది.
తల్లి యొక్క పాత్ర. ఈరోజు యేసు ప్రభు ఒక అద్భుతం చేయడానికి కారణం ఎవరు? తల్లి చేసినటువంటి ప్రధానమైనటువంటి పని. ఈరోజు విశ్రాంతి దినము కదా, నీ పాత్ర ఎంతవరకు నువ్వు నిర్వహించావు? నీ బిడ్డల ఎడల నీ పాత్ర ఏంటి? నువ్వు సిద్ధపాటు చేసావా? ప్రభు యొక్క సందేశాన్ని ఆలకించడానికి, ఈరోజు దేవాలయానికి రావటానికి, ప్రభు చెంత చేరటానికి నీ పాత్ర ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నువ్వు వచ్చావు, నీ బిడ్డలేని, నీ పాత్ర ఎంతవరకు? కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే ఆ పిల్లవాడి ఊరు కానీ, తల్లి పేరు కానీ, తండ్రి పేరు కానీ అక్కడ ఏమి కూడా రాయబడదు. ఒక పిల్లవాడు. ఈరోజు ప్రపంచ యావత్తు కూడా ఈ చిన్న బాలుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ చిన్న పిల్లవాడి గురించి వ్రాయించాడు, గ్రంథంలో రాయించాడు. ఈ చిన్న పిల్లవాడు, ఈ చిన్న పిల్లవాడు అని రాయించాడు. కాబట్టి యేసయ్య దగ్గరకు ఈ చిన్న పిల్లవాడు చేరటానికి కారణము వారి యొక్క తల్లి. కాబట్టి ఆ తల్లి సిద్ధపాటు చేసి పంపించబట్టే ఇక్కడ అద్భుతము జరిగిందని ఈరోజు పట్టణం మనకి తెలియజేస్తాం. ఒకవేళ తల్లి ఎందుకు రాలేదు? ఒకవేళ అక్కడికి వస్తే మరి తల్లి కూడా బిడ్డను అంట పెట్టుకుని రావాలి కదా. మరి తల్లి ఎందుకు రాలేదు? ఒకవేళ మనం ఆలోచన, తల్లికి బాగలేదేమో, లేదా తల్లి ఇంకా ఏదైనా పనిలో ఉందేమో, ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా తల్లి అక్కడికి రాలేకపోయింది కాబట్టి, తండ్రి అక్కడికి రాలేకపోయినప్పటికీ కూడా బిడ్డను ఏం చేశారమ్మ వాళ్ళు? ఆ యేసయ్య దగ్గరకు పంపించారు. వారి ఆశ, ఆ తల్లిదండ్రుల ఆశ, బిడ్డను మాత్రం అక్కడికి పంపించినట్టుగా మనకి ఈ గ్రంథం మనకి తెలియజేస్తాం. అంటే తల్లికి తండ్రికి నేను వెళ్ళలేకపోయినా, లేదా నా అనారోగ్యం వలన, లేదా నాకున్నటువంటి పరిస్థితి వలన, లేదా ఈ భారము వలన నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, కనీసం నా బిడ్డ అయిన ప్రభు దగ్గరికి వెళ్ళాలనే ఆశతో ఆ తల్లి అక్కడికి పంపించి ఉండవచ్చు అనేది మనము వాక్యంలో ఉన్న మర్మాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తల్లికి ఆ మాత్రము ఆశ లేకపోతే బిడ్డను తయారు చేస్తుందా? తనకిష్టం లేదనుకోండి, బిడ్డను తయారు చేస్తుంది? తయారు చేయదు. సమయానికి బిడ్డను తయారు చేసి ఆహారాన్ని కూడా సిద్ధపరిచి పంపించింది అంటే ఆ తల్లికి ఎంతో ఆశ. ఈ బిడ్డ యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అనే ఆశతో ఆ బిడ్డను అక్కడికి పంపించినట్లుగా మనం ఈరోజు వాక్యం మనకి తెలియజేస్తాం. అలాగే బిడ్డను ప్రోత్సహించింది ప్రభు దగ్గరికి వెళ్ళడానికి. అయ్యా, నేను రాలేకపోతూ ఉన్నాను, ఈ అవటితనం వల్ల రాలేకపోతున్నాను, ఈ అనారోగ్యం వల్ల రాలేకపోతూ ఉన్నాను, నా ఆరోగ్య పరిస్థితి బాగా రాలేకపోతున్నాను, నేను నడవలేక రాలేకపోతున్నాను, నువ్వు వెళ్ళయ్యా, యేసయ్య నీకు మేలు చేస్తాడు అని బిడ్డను ప్రోత్సహించింది ఎవరు? తల్లి పాత్ర. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే, కాబట్టి బిడ్డ వెనక దాగి ఉన్నది ఎవరు? తల్లి. ఈరోజు బిడ్డ దేవాలయంలోనికి, ప్రభు దగ్గరికి పాదాల చెంతగా రావడానికి కారణము వెనక ఉన్నది తల్లి యొక్క పాత్రని ఈ యొక్క వాక్యం మనకి ఈరోజు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ చిన్న పిల్లవాడు మరి ఈ యొక్క ప్రభు దగ్గరికి రావటం ద్వారా ఈ యొక్క బిడ్డ యొక్క గుణాలు లోకమంతటికి కూడా తెలుసు. ఈ చిన్నారి బిడ్డను పోలి ఉండాలి అంటే ప్రభు దగ్గరికి మనం చేరుకోవాలి, ప్రభు వాక్యాన్ని మనం వినాలి అని ఈ యొక్క చిన్నారి బిడ్డ యొక్క గుణగణాలన్నీ కూడా ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఈరోజు కథోలిక సంఘం అంతా కూడా ఆ బిడ్డని ధ్యానం చేస్తూ ఉన్నాయి. ఇది తల్లి యొక్క పాత్ర. ఇంకెవరి పాత్ర ఉంది ఇందులో? అద్భుతం, యేసు ప్రభు అద్భుతం చేయడానికి చిన్నపిల్లవాడి యొక్క పాత్ర. ఈడి పాత్ర ఏంటి? చిన్న పిల్లలకి ఏదైనా ఇస్తే వాళ్ళు ఇస్తారా? మనకి ఇస్తారా? ఎవరు ఎవరు ఒకసారి గాంధీ తాత దగ్గరికి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకుని వెళ్ళిందంట. గాంధీ తాత దగ్గర 4 యాపిల్స్ ఉన్నాయంట. అక్కడ తల్లి ఎత్తుకుని తాతతో మాట్లాడుతూ ఉండగా వీడు ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు అనేది తల్లికి అర్థం కాలేదు,
గాంధీ తాతకి అర్థం కాలేదు. ఎంత చెప్పిన ఆగరా, తర్వాత మాట్లాడదాం, సరే ఆగరా బాబు, తాతతో మాట్లాడుతాం ఆగంటాడు, ఆగట్ల. అప్పుడు గాంధీ తాత ఏం చేశాడంట, ఒక యాపిల్ తీసి వాడికి ఇచ్చాడు. ఇచ్చినా సరే ఇంకా ఏడుస్తున్నాడంట. అంటే వాడు గాంధీ తాత ఇంకా యాపిల్ ఇంకా అమ్మాంగా చూస్తున్నాడు. ఒక యాపిల్ ఇచ్చాడు, అట్లా ఇంకెన్నో ఎక్కడ, అవి కూడా కావాలి అడిగి, అందుకని ఇంకోటి ఇచ్చాడంట, ఏడు పాపట్ల, ఇంకోటి ఇచ్చాడంట, ఏడు పాపట్ల, అది కూడా ఇచ్చేసాడంట. అప్పుడు ఆపేసాడు. అంటే ఏడుపు యొక్క ఉద్దేశం ఏంటి, నాకు ఇంకా కావాలి కావాలి అనేటువంటి ఉద్దేశము వాడు ఏడుపు ద్వారా తెలియచాడు. వాడికి ఆ 4 కంటికి కనబడుతున్నాయి, ఆ 4 ఇచ్చేసిన తర్వాత వాడు సంతృప్తిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సాధారణ మరి చిన్నపిల్లవాడు ఏదైనా చూస్తే వాటి ఇచ్చే వరకు వదిలిపెట్టడు. కానీ ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ శిష్యులు జనములోనికి వచ్చి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగితే ఎవరన్నా ఏమని ఇచ్చారమ్మా? అందరికి కూడా ఏదో ఒకటి తెచ్చుకునే ఉంటారు అక్కడికి. కానీ కొంతమంది ఆకలేసి తినేసి ఉండొచ్చు, కొంతమంది ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. అప్పటికే కొంతమంది తినేసి ఉండొచ్చు, అయ్యో నేను తినేసాను కదా ఇక నా దగ్గర ఏమీ లేవని వాళ్ళు అనుకోవచ్చు. కొంతమంది ఉంచుకుని ఏమో కాసేపుగా ఆకలేస్తే మనకి ఎవరిస్తారు, నా దగ్గర 2 రొట్టెలే ఉన్నాయి కదా వీటిని ఉంచుకుందాం అని చెప్పుండకపోవచ్చు. అవునా? ఈ పిల్లవాడు ఏం చేశాడు? వెంటనే ఆంధ్రే వచ్చి అడుగుతున్నాడు అన్నమాట. అడిగినప్పుడు నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, ఎక్కడైనా నీకు? మా అమ్మ కట్టించింది. మరి నువ్వు ప్రభువుకి ఇస్తావా? యేసు ప్రభు అడుగుతున్నారు, ఇస్తాను, నేను ఇస్తాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మధ్యలో ఆకలేస్తే తినమని మా అమ్మ కట్టింది. ప్రభు అడుగుతున్నారు కాబట్టి, యేసు ప్రభు అడుగుతున్నాడు కాబట్టి నేను ఇస్తాను అని చెప్పి ఆయనకి ఇచ్చాడు. ఇది గొప్ప విషయం అన్నమాట. ప్రభుకి ఇచ్చుట అనేది గొప్ప విషయం. ప్రభు మనకి ఇవ్వాలి. మన ఆశ ఏంటి? మనకు ఆశ ఏంటమ్మా? దేవుడు మనకి ఏమిస్తాడా, ప్రభు మనకి ఏమిస్తాడా, ఏ విధంగా దీవిస్తాడా, ఏ విధంగా ఆశీర్వదిస్తాడా, నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని ఆశపడుతూ ఉంటాం. కానీ అక్కడ శిష్యులు వచ్చి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా, చిన్న బాలుడు మాత్రం వెంటనే లేచి, ఆంధ్రే అంకులు, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అరే నీకు ఎక్కడైనా ఇవి? మా అమ్మ ఆకలేసినప్పుడు తినమని ఇచ్చిందయ్యా, మరి ప్రభువుకి ఇస్తావా నువ్వు అంటే నేను ఇస్తానన్నాడు. వెంటనే 5 రొట్టెలను ఇచ్చేశాడు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమున. సమర్పణ 5 రొట్టెలు చేపలు 2, 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా అర్పించను బాలుడ కలివేళ, అర్పించను బాలుడ కలివేళ, అర్పించదమా సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు అర్పించాడు ఆయన. చిన్న బాలుడు, అందరూ ఆహారం తెచ్చుకున్నారు కానీ ఎవరు ఇవ్వలేదు. కానీ చిన్న బాలుడు ప్రభుకి ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను అర్పించాడు. అంటే యేసునద్దకు చిన్నపిల్లవాడు చేసిన పనులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆయన వాక్యమును విన్నాడు, ఆయన బోధనను విన్నాడు.
విశ్వాసముతో ఉన్నాడు, స్వార్థం లేకుండా ఉన్నాడు, సమర్పణ చేశాడు. ఆ చిన్న పిల్లవాడి యొక్క పాత్ర మన జీవితంలో ఉందా? వాక్యం హెచ్చరిక చేస్తాం. యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క చిన్న బాలుడులో 4 గుణాలు కనపడుతున్నాయి మనకి. మొట్టమొదట యేసయ్య దగ్గరికి రావటం. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశాడమ్మా? తన యొక్క బోధలను ఆలకించాడు. ఆ బోధలను ఆలకిస్తూ ఏం చేశాడమ్మా? వాళ్ళు అమ్మించినటువంటి రొట్టెలను తినడం కూడా మానేశాడు. మర్చిపోయాడు. ఆయన బోధలో పడిపోయాడు. ఆయన చెప్పిన మాటలను వింటూ ఉన్నాడు, ఆ వాక్యాన్ని వింటూ ఉన్నాడు. ఆ సమయంలో ఆకలిని కూడా ఆయన మర్చిపోయాడు. మర్చిపోయి ఆ రొట్టెలను వాటిని తినడం మర్చిపోయాడు. తర్వాత ఏం చేశాడమ్మా? నిస్వార్థముగా, నిజంగా నీ దగ్గర ఏమైనా ఉందా అన్నప్పుడు దాచుకోవాలి. నా దగ్గర ఏమీ లేదని దాచుకోవాలి. ఇదిగో వీళ్ళిద్దరు ఇక్కడ రొట్టెలు తింటున్నారు, ఇద్దరు. వాళ్ళని అడగండి, రొట్టె ఇస్తారేమో. మై ఆ రొట్టె చూసారా? రొట్టె ఏమనంటుంది చూసారా? మరి ఆ బాలుడు అడిగితే రొట్టె తింటుంది, నాకు ఇవ్వదంట. చూసారా? ఇవ్వస్సలు ఇవ్వదంట. కాబట్టి పిల్లవాళ్ళు అడిగితే ఇస్తారా? మరి వాడు ఆగాడా? యేసయ్యకి ఆకలితో ఉన్నప్పటికీ కూడా రొట్టెలు అక్కడ ఇచ్చేసాడు. కాబట్టి సమర్పణ చేయటం అనేది ఈ పిల్లవాడి యొక్క పాత్ర ద్వారా మనము తెలుసుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడంటే అందులో తల్లి యొక్క పాత్ర ఉంది. కేవలం 5 రొట్టెలు 2 చేపలే కాదు, అక్కడ తల్లి యొక్క పాత్ర వెనక చాలా ఉంది. తర్వాత చిన్న పిల్లవాడి యొక్క పాత్ర. అట్లాగే మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. నిర్జన ప్రదేశంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. అంటే తర్వాత ఏం జరిగింది? ప్రజలు ఆయనను వెంబడించారు. ప్రభువుని వెంబడించినటువంటి ప్రజలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని వెంబడించినటువంటి ప్రజలు అరణ్యములో, నిర్జన ప్రదేశములో ప్రభువును వెంబడించినటువంటి అనుభవం నీకుందా? ప్రభువును వెంబడించిన అనుభవం నీకుందా? వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తా ఉంది. యేసు ప్రభు మరి కొందరిని స్వస్థపరిచారు, కొందరిని ఆత్మీయంగా బలపరిచాడు, కొంతమందిని మరి ఆ యొక్క బోధల ద్వారా మరి విశ్వాసంలోనికి నడిపించినటువంటి క్రీస్తు ప్రభువుని ఆయన వెంబడించినప్పుడు అనేక విధాలుగా మేలులు జరుగుతా ఉన్నాయి. ప్రభువును వెంబడించినటువంటి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. ఆ వచ్చినటువంటి జనమంతా కూడా యేసు క్రీస్తు ప్రభు చేసేటువంటి అద్భుతమును కళ్ళారా చూశారు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచటము అక్కడికి వచ్చిన జనమంతా కూడా స్వయముగా కళ్ళారా వాళ్ళు చూశారు. కాబట్టి అక్కడ ప్రజలను, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన ప్రజలను గురించి వాక్యం రాయబడి ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నాకు దూరంగా మీరు వెళ్ళిపోండి అని అంటున్నాడా? అంటలేదు. వారి మీద జాలిపడి ఏం చేస్తున్నాడు ఆయన? వారికి ప్రార్థన చేస్తున్నాడు. అందులో అనారోగ్యముతో ఉన్న వారందరూ స్వస్థపడ్డారు, ఆరోగ్యముగా ఉన్న వారందరూ విశ్వాసములో బలపడ్డారు. ఇంకా ప్రభు వాక్యం ఎప్పుడు వినాలా, ప్రభు దగ్గరికి ఎప్పుడు చేరుకోవాలా అనేటువంటి ఆత్మీయమైనటువంటి విశ్వాసంలోని ప్రభువు నడిపించిన వాక్యం మనకి ఇక్కడ మనము పరిచయం చేస్తూ ఉంది. అందుకనే ప్రభువును వెంబడించినటువంటి ప్రజలలో మనం కూడా ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. 15వ వచనం చదవమా. మత్తయి శుభవార్తలోని సాయం సమయమురా శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, వారిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి చూచుకునే ఆహారమును సిద్ధం చేసే ఏర్పాట్లో ఉన్నారు. గొప్ప జనసమూహం వచ్చేసింది ప్రజల దగ్గరికి. అప్పటికి అలసిపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారని ప్రభువు తెలుసుకున్నాడు. నీ పక్కన ఉన్న వారికి నీ ఆకలి తెలియదు, తెలుసా? తెలియదు. నువ్వు చెప్పే వరకు కూడా తెలియదు. నీ బిడ్డ ఆకలి కూడా నీకు తెలియదు. వాడు ఆకలి అవుతుందమ్మా అన్నప్పుడు మాత్రమే నువ్వు వాడు ఆకలి గురించి నీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనం యొక్క ఆకలిని ప్రభువు తెలుసుకున్నాడు. వీరు ఆకలితో ఉన్నారు. ఇది నిర్జన ప్రదేశం, అనుకూలమైన స్థలము కాదు.
కాబట్టి వీరికి ఏదో రకంగా మనం ఆహారమును పెట్టాలి. మత్తయి శుభవార్త ఒక వాక్యం రాయబడి చూడమా. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేస్తే, పరలోకమందున్నటువంటి నీ తండ్రి మీ అవసరములెల్లా గుర్తించును. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రభు చెంత ఉంటే, దేవుని చెంత ఉంటే, ప్రభు నీ అవసరాలన్నిటిని కూడా ఆయన గుర్తిస్తాడు. యేసు ప్రభు చేసింది అదే. యేసు ప్రభు నిర్జన ప్రదేశంలో ఉండి వారి ఆకలి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని ఆయన ధ్యానం చేసుకుని ఏమిటది, నీ అవసరాలల్లా ఆయన పరలోకమందున్న నీ తండ్రి నీ అవసరాలనల్లా గుర్తిస్తాడు. అందుకని యేసు ప్రభు పరలోక తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రజల యొక్క ఆకలిని తీర్చడానికి. అందుకని 16వ వచనంలో కూడా రాయబడి ఉంది కదా, ఫిలిప్పుని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడిగాడు ఆయన? ఫిలిప్పుని టెస్ట్ చేయడానికి, పరీక్ష చేయడానికి అడిగాడని వాక్యంలో రాయబడి ఉంది. పరీక్షించుటకై యేసు పలికెను, ఏలయన ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. సమాధానం చెప్పాడు. ఆయన శిష్యులతో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ ఇక్కడ ఒక బాలుని వద్ద 5 రొట్టెలు 2 చేపలు కానీ ఇంతమందికి పలికి. ఆంద్రేయులు ఇప్పుడు, అయ్యా ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఎంతమందికి ఏం సరిపోతాయి అని ప్రభువుని అడిగాడు. ప్రభు ఏమన్నాడు? వాటిని తీసుకుని రండి. 1 ఎకరానికి ఎన్ని బస్తాలు పండుతాయమ్మా? 1 ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతాయి? 35 పండొచ్చు, 40 బస్తాలు కూడా పండొచ్చు. నారు ఎంత పోతారు? 1 ఎకరం నారు ఎంత పోతారు? 40 బస్తాలు పండేదానికి నారు ఎంత పోతారు? 4 బస్తాలు 5 బస్తాలు ఎక్కడ? 40 బస్తాలు వేయాలా? ఎంత వేయాలి? నారు ఎంత పోతారు? లేదా 1 బస్తా అంతేనా? అంత కూడా అవసరం లేదు. 50 కేజీలు నారు పోతుంది. ఆ నారు తీసుకెళ్లి ఊడిస్తే ఏమవుతుంది? 40 బస్తాల ధాన్యము వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 1 ఎకరం పంట కొయ్యటానికి 40 బస్తాలు పండితే దాన్ని మనం పోసే నారు ఎంతమ్మా? ఒక 20 కేజీలు, ఒక 50 కేజీలు ధాన్యాన్ని పోతే ఆ నారుని నాటితే అది 40 బస్తాల ధాన్యాన్ని విస్తారంగా తీస్తుంది. మొక్కని నాటడం వరకే మన వంతు, అంతేనా? నువ్వు పండించగలవా? పండించగలవు. మొక్కని నాటడం వరకే మన వంతు. నాటిన తర్వాత దానికి నీరు, దాని దిగుబడి, దాని పంట యావత్తు దానికి కల్పించేది ఎవడు? దేవుడు మాత్రమే కల్పిస్తాడు. వర్షం రాకపోతే పంట పండుద్దమ్మా? పండదు. కాబట్టి నువ్వు ఎన్ని నీరు పోయగలవు? నీరు ఎక్కడ తెచ్చుకొచ్చి పోయగలవు? కాబట్టి మన బాధ్యత ఏంటి? విత్తటం వరకే మన బాధ్యత. దానికి శరీరాన్ని ఇచ్చేది, జీవాన్ని ఇచ్చేది, దానికి ఫలితాన్ని ఇచ్చేది, ఫలాలను ఇచ్చేది ఎవరు? దేవుడే. అలాగే 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారం. 5 రొట్టెలు 2 చేపలు. విత్తేది చిన్నదే, కానీ దాని ఫలితము చాలా పెద్దదిగా వస్తుందని ఇక ఉదాహరణ మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆహారం లభించింది కదా. వారు ఆకలిగా ఉన్నప్పుడు మరి ప్రార్థన చేసుకుంటే ఆ యొక్క ఆహారం ఎలా లభించిందో వారికి? అరణ్యంలో. వారు కూడా ఎక్కడ నడుస్తున్నారు? అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారికి ఆకలి వేసినప్పుడు ఏం జరిగింది? దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ఏం చేశాడు? మన్నా అనేటువంటి భోజనాన్ని ఆకాశం నుండి కురిపించాడు. చక్కగా దాన్ని ఏ పూట కాకుండా కావాల్సిన ఆహారాన్ని దేవుడు వారి ఆకలిని తీర్చాడు. ఆధ్యాత్మిక ఆకలే కాకుండా శారీరకమైనటువంటి ఆకలిని కూడా తీరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక సేవకుని వలె. ఒకసారి ఏం జరిగింది? పునరుద్ధానం అయిపోయిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు సముద్రం ఒడ్డులో నిలబడి ఉన్నాడు. శిష్యులు రాత్రంతా కూడా లోపల తిరిగి చేపలు వేటాడి ఒడ్డుకు వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు ఏమనుకున్నాడమ్మా? వీళ్ళందరూ కూడా
ఈ సముద్రంలో వేటాడి 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 అలసిపోయి ఆకలితో ఉన్నారు కాబట్టి వెంటనే ఏం చేశాడమ్మా, చేపలని నిప్పుల మీద కాల్చి వారికి రాగానే ఆహారంగా తెచ్చాడు. చూసారా, చేపలు ఎక్కడే యేసు ప్రభుకి? గ్రంథంలో ఉంది కదా, వాక్యంలో రాయబడింది కదా, చేపలను కాల్చి నిప్పులను సృష్టించాడు. అక్కడ నిప్పుల మీద చేపల్ని కాల్చి సృష్టిలో దిగగానే మీరు ఆకలితో ఉన్నారు, భుజించండి అని ఇచ్చాడు. చేపలు ఎక్కడేయమ్మా? ఎక్కడే చేపలు? యేసుక్రీస్తు ప్రభు చేపలకి ఆజ్ఞ ఇస్తే ఆ చేపలు సముద్రంలోంచి లేచి వచ్చి నిప్పుల మీద పడినాయంట. ప్రాణత్యాగం చేసింది క్రీస్తు కోసం. చూసారా, మానవులని హెచ్చరిక చేయటానికి క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు. నీ శారీరకమైనటువంటి ఆహారాన్ని కూడా ప్రభు ఆలోచిస్తూ ఉన్నాడు. నీ ఆధ్యాత్మిక ఆకలే కాదు, శారీరకమైనటువంటి ఏమి తినదవా అని ప్రభువు ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే పరలోకములో ఉన్న తండ్రి నీ అవసరములెల్లా కూడా గుర్తిస్తాడు. ప్రభువును నువ్వు వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ఆకలితో ఉన్నటువంటి ఆ ప్రజలకు 5 రొట్టెల్ని 2 చేపలని 5,000 మందికి ఆహారం ఎలా ఇచ్చాడంటే, ఇదిగో విత్తుట వరకే మన బాధ్యత. ప్రభు దగ్గర విత్తాలి, ప్రభుకు సమర్పించాలి. సమర్పించిన దానిని తిరిగి మరలా అనేక 100,000 రెట్లలో తిరిగి మనకి ఇస్తాడు. ప్రభుకు మనం కానుకను సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు మనం కానుకను సమర్పిస్తూ ఉన్నాం. ఆ కానుక ప్రభువుకు అవసరమా? ఈ 5 రొట్టెలు 2 చేపలు ప్రభువుకు అవసరమా? ప్రభు అంటాడు, అయ్యా మీకు ఆకలి ఇస్తుందంటే నా ఆకలి వేరుగా ఉన్నదండి. మన ఆకలి తీర్చడమే ఆయన ఆకలి అన్న, మనల్ని సంతృప్తి పరచడమే ఆయన యొక్క ఆకలి. మనందరినీ కూడా సంతృప్తి పరిస్తే ఆయన ఆకలి తీరిపోద్దంట. అవునా? కాబట్టి నీ ఆకలి గురించి ప్రభువు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి కానుకను ఆశీర్వదించి మరలా తిరిగి నీకు ఇచ్చేస్తాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇస్తే ఆయన మనం తిన్నాడా? తినలేదు. ఆయన ఆకలితో ఉన్నాడు, ఆయన కూడా తినలా. వాటిని ఆశీర్వదించి తిరిగి మరలా ప్రజలకు ఇచ్చేస్తాడు. కాబట్టి వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. 5,000 మందికి ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. అయితే ఆ యొక్క మన్నా ఆహారాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు, అలాగే వారికి దప్పికైంది. దప్పికైనప్పుడు ఏం చేశాడమ్మా? బండ నుండి నీటిని ఇచ్చాడు. నీటిని కూడా ఎలా ఇచ్చాడమ్మా ఆయన? ఎలా అన్నాడు? అయా దప్పికగా అవుతుంది అన్నప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాడు మోషేతో? కర్ర, దానికన్నా ముందు ఇంకో మాట చెప్పాడు. కర్ర కన్నా ముందు గుర్తు చేసుకోండి. వాళ్ళందరూ ప్రజలను తీసుకుని అక్కడ పట్టుకున్నాడు కదా. దానికన్నా ముందు ఏం చెప్తాడంటే, నీకన్నా ముందు నేను వెళ్ళి ఆ కొండ మీద నిలబడి ఉంటా, నువ్వు వచ్చి కర్రతో కొట్టు. అంటే నీకు ముందు నడుస్తున్నాడా, వెనక నడుస్తున్నాడా? ఆయన ముందే, నీకన్నా ముందు నడుస్తాను నేను, నువ్వు వెళ్ళు, నీ ముందు నేనుంటా. మోషే అంటాడు, నీకన్నా ముందుగా నేను వెళ్ళి కొండ మీద నిలబడి ఉంటాను, నువ్వు కర్రను తీసుకుని వచ్చి బండని కొట్టు, బండ నుంచి జలం వస్తుంది, వారి దప్పిక తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే ఈ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలోనికి వెళ్ళకపోతే అద్భుతం జరిగేది. 5 రొట్టెలు గాను 2 చేపలుగానే ఉండిపోయాయి. ఈరోజు మనం అంత చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. యేసయ్య చేతిలోనికి వెళ్ళిన తర్వాత అది అద్భుతంగా మారిపోయింది. రొట్టెలు చేపలే యేసయ్య చేతిలోకి వెళ్ళి ఒక అద్భుతం జరిగితే, నువ్వే యేసయ్య చేతిలోనికి వెళితే నీ జీవితం కూడా ఏమైపోద్దమ్మా? అద్భుతం మారిపోతుంది. నీ జీవితమే మారిపోతుంది. రొట్టెలు ప్రాణం లేనటువంటివి. రొట్టెలు 2 చేపలు, ఈ 2 కూడా యేసయ్య చేతిలోనికి వెళ్ళిన తర్వాత అద్భుతం జరిగిందా? వెళ్ళక ముందు జరిగిందా? వెళ్ళిన తర్వాతే. వెళ్ళకుండా ఉంటే 5 రొట్టెలు 2 చేపలు మామూలుగానే ఉంది. కాబట్టి మానవ జీవితం గురించి ఈ రొట్టెలు హెచ్చరిక చేస్తా ఉన్నాయి. ఈ రొట్టెల ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నీ జీవితము యేసయ్య చేతిలోనికి వెళితే, నీ కుటుంబము యేసయ్య జీవితంలోనికి వెళితే, నీ సంఘము యేసయ్య జీవితంలోనికి వెళితే, వ్యక్తిగతముగా నీవు యేసయ్య చేతిలోనికి నువ్వు వెళితే, నీ జీవితము 5 రొట్టెలు 2 చేపల్లాగా అద్భుతముగా
మారిపోతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. నీ జీవితం మారిపోద్ది, రూపాంతరం పరివర్తన చెందుద్ది, హృదయ పరివర్తన చెందుద్ది, నీ జీవితం మొత్తం కూడా మారిపోతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. నీ స్థితి మారిపోద్ది, నీ యొక్క రూపం మారిపోద్ది, నీ వేషం మారిపోద్ది, నీ యొక్క మాటల తీరు మారిపోద్ది, నీ నడవడిక మారిపోద్ది, నీ ప్రవర్తన మొత్తం కూడా మారిపోతుందని 5 రొట్టెలు 2 చేపలు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. అలాగే మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 18వ వచనం చదువు. వాటిని ఇతరులకు తీసుకుని రండి అని ఏం చెప్పాను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ప్రభు చెప్పిన మాటని మనం ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు అన్నాడు 5 రొట్టెలు 2 చేపలు ఈ పిల్లవాడి దగ్గర ఉన్నాయి అన్నప్పుడు యేసు ప్రభు పలికినటువంటి మాట ఏంటమ్మది? వానిని ఇతరులకు తీసుకుని రండి. అంటే మన అవసరత తీర్చడానికి ప్రభువు ఎంత తొందరపడుతున్నాడో చూడండి. మన అవసరతని మనకు అక్కడున్న అవసరత ఏంటి? ఆకలి. మన ఆకలిని తీర్చడానికి ప్రభువు తొందరపడుతున్నాడు. వాటిని నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పినప్పుడు ఏం జరుగుతుందమ్మా? ఏం చెప్పారమ్మా అక్కడ? పచ్చిక మీద కూర్చోండి, కూర్చోబెట్టమన్నాడు అందరు. శిష్యులు మాత్రము ఇదేంటి, ఈ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి చేతిలో, వీళ్ళందరినీ కూర్చోమంటున్నాడు, ఎక్కడ తెచ్చి పెడతాడు ఈయన? అన్ని అద్భుతాలు చూశారు, కళ్ళారా చూశారు, ప్రభుతో కలిసి జీవిస్తున్నారు, అయినప్పటికీ కూడా వీళ్ళకి ఆహారం ఎలా పెడతాడు ఈయన? అందరినీ కూర్చోమంటున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినట్టు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఎంతమంది వచ్చారు అక్కడికి? యోహాను శుభవార్త 6వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదువుతాం. యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. 5,000 మంది పురుషులు ఉండేరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండేరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 19వ వచనం చదువు. యేసు ప్రభు ఆ యొక్క అద్భుతాన్ని ఎలా చేయగలిగాడు అక్కడ చక్కగా రాయబడి ఉంది. 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూసి వారిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు వారు ప్రజలకు. మనం దివ్య పూజలో పాల్గొనేటప్పుడు గురువులు చేసేది యేసు ప్రభు ఏం చేశాడమ్మా? ఆకాశము వైపు ఎందుకెత్తాడు? ఆకాశం వైపు. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు యేసు ప్రభు ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎక్కడికి ఎత్తాడమ్మా? ఆకాశము వెళ్ళాడు, దేవుని వైపు, దేవునికి సమర్పించాడు. దివ్య పూజలో మనము మరి ఫాదర్ గారు మరి యొక్క అప్పమును ద్రాక్షారసము ఎటెత్తుతారు? ఆకాశము దేవునికి సమర్పిస్తారు. అప్పుడయి తన యొక్క శరీరముగాను తన యొక్క రక్తముగాను మారుతుంది. ఈ 5 రొట్టెలు 2 చేపల్ని యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి వైపుకు పైకెత్తి తండ్రిని అడిగినప్పుడు వాటిని ఆస్వాదించి త్రుంచి శిష్యులకు ఇచ్చారు. అప్పుడు ఆ శిష్యులు అందరికీ పంచిపెట్టేశారు. సో ఎంత అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూస్తే ఎంతమంది కూర్చున్నారు? ఎంతమంది వచ్చారు? అంతే. స్త్రీలు వచ్చారంట, పిల్లలు వచ్చారంట, పురుషులు వచ్చారంట, చాలా మంది ఉన్నారని అక్కడ రాయబడి. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? కూర్చోబెట్టండి ఆజ్ఞ ఇచ్చారు. అధికారపూర్వకం ఒక ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు శిష్యులు చెప్పారు,
ఎదుగో ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరందరూ బారులు తీరి కూర్చోండి అన్నారు. ఆయన మాటను ఆలకించి కూర్చున్నటువంటి వారు 5,000 మంది. మిగిలిన వాళ్ళు కూర్చోవాలి, మిగిలిన వాళ్ళు కూర్చోలేదని మనం అనుకోవాలి. స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు, పిల్లలు వచ్చారు, అందరూ వచ్చారని రాయబడి ఉంది. కానీ కూర్చున్నటువంటి వారు ఎంతమంది? 5,000 మంది. ఆహారం ఎవరికి పెట్టారు? నిలబడిన వాళ్ళకి పెట్టారా? పక్కన వాళ్ళకి పెట్టారా? లేదు, చక్కగా స్పష్టంగా గ్రంథంలో రాయబడింది. కూర్చున్నటువంటి వారికి మాత్రమే ఆహారం అక్కడ పెట్టబడింది. నిలబడిన వాళ్ళకి వాళ్ళకి ఎవరికి పెట్టలా. ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? ప్రభు చెంత కూర్చుని ఉన్నారు. అవునా? ప్రభు చెంత కూర్చున్నారు, ప్రభు ఆజ్ఞను పాటించారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వచనాలు ఎవరికి వస్తాయి? ఎక్కడ కూర్చోవాలి? మనం ఎప్పుడు కూర్చునే ఉంటాం ఇంటి దగ్గర. దేవుని చెంతకు ఎవరైతే వస్తారో, ప్రభు పాదముల చెంత ఎవరైతే కూర్చుంటారో వారికి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వచనాలు, దీవెనలు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వారికి సమృద్ధిగా ఆహారము దొరికింది. తర్వాత ఏం చెప్పాడు? ఇంకేమన్నా మిగిలినయా అని అడిగాడు. మిగిలితే ఏం మిగిలినాయి? ఎన్ని గంపలమ్మా? 12 గంపలు మిగిలినాయి. ఈ 12 గంపల్ని ఆ నిలబడిన వాళ్ళకి, ఆ తిరుగుతున్న వాళ్ళకి, వాళ్ళందరికీ పంచేయమని చెప్పాడా? చెప్పలా. ఏం చెప్పాడు? ఒక్క ముక్క కూడా వ్యర్థము చేయకుండా 12 గంపలు ఎత్తి పక్కన పెట్టమన్నాడు. అవి ప్రభు దగ్గర కూర్చున్నటువంటి వారికి మాత్రమే సిద్ధము చేసినటువంటి ఆహారం. ప్రభు దగ్గరికి రానటువంటి వారికి ఆహారము ఇవ్వలేదు. దేవుని ఆశీర్వాదం లేదని ఈ యొక్క గ్రంథం ద్వారా మనకి హెచ్చరిక చేస్తాము. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప. నా వెనక పాడండి అనుక్రమ గీతం. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి. ఎంతవరకు గొప్ప దేవుడయ్యాడు? 5,000 మంది ఆహారాన్ని నీటిని అతి మధురమైన రసముగా మార్చితివి. రసముగా మార్చితివి అనడం. నీటిని అతి మధురమైన రసముగా మార్చితివి, రొట్టెలైదు 2 చేపల ఆహారమునిచ్చితివి. నీటిని అతి మధురమైన రసముగా మార్చితివి, రొట్టెలైదు 2 చేపల ఆహారమునిచ్చితివి. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి, ఓ యేసయ్యా ఎంత గొప్ప దేవుడైతివి. ఆకలితో ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకోండి, ఆహారం పెట్టామనుకోండి, వాళ్ళు ఏమంటారమ్మా? అమ్మా నువ్వు చల్లగా ఉండాలమ్మా, నువ్వు దేవుడు అమ్మా అంటారు. మన ఆకలిని తీర్చినటువంటి వాడు దేవుడు. అందుకని తీర్పు సమయంలో కూడా ఆకలిని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారము పెట్టిదిరి, దాహముగా ఉన్నప్పుడు నా దప్పిక తీర్చిదిరి, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, నేను రోగినై ఉన్నప్పుడు నా వద్దకు మీరు వచ్చి నన్ను పరామర్శించుతారని ప్రభు అంటున్నాడు. ఆకలి, అలాంటి శారీరకమైనటువంటి ఆకలిని తీర్చేటువంటి ప్రభు నీకున్నాడు. కాబట్టి నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ప్రభు చెంతకు వచ్చి కూర్చున్నట్లయితే నీ శారీరకమైన ఆకలిని కూడా ఆయన తీరుస్తానంటున్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కూర్చుంటారో వారికి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వచనాలు, దీవెనలు లభిస్తాయి. నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ప్రభువును నువ్వు గణపరచాలి, ప్రభు బోధనను ఆలకించాలి.
మనం అనుకుంటూ ఉంటాం ఈ వారం వెళ్ళకపోతే ఏమైందిలే, లేదా వచ్చే వారం పూజ ఉంది కాబట్టి అప్పుడు వెళ్తే సరిపోద్దులే, ఫాదర్ గారు వస్తారు కదా అప్పుడు వెళ్తే సరిపోతుందని అనుకుంటాం. కానీ ప్రతి ఆదివారం దేవుడు నిన్ను లెక్కిస్తూ ఉన్నాడు. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? నెలకి ఎన్ని ఆదివారాలు? 12 నెలలకి ఎన్ని ఆదివారాలు అమ్మా? లెక్కేయండి. 5 వచ్చినా సరే సుమారుగా ఎన్ని ఆదివారాలు వచ్చినాయి? 59 ఆదివారాలు వస్తూ ఉన్నాయి. అక్కడ అటెండెన్స్ ఉంటుంది, పరలోకంలో అటెండెన్స్ ఉంటుంది. ఈ ఆదివారం నువ్వు వచ్చావా? ఈ ఆదివారం వచ్చావా? ఈ ఆదివారం ఎందుకు వచ్చావు? ఫాదర్ గారు వస్తున్నారు కాబట్టి వచ్చావు. తర్వాత రోజు ఆబ్సెంట్. క్రైస్తవులు కూడా 2-3 రకాలుగా ఉన్నారు. సామూలు క్రైస్తవులు, మామూలు క్రైస్తవులు. ఫాదర్ గారు వస్తున్నారంటే ఎగబడి కొంతమంది వస్తారు, మిగిలిన రోజు రారు. నీ విశ్వాసం క్రీస్తు విశ్వాసం ఉందా? దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ప్రతి నిమిషం ప్రతి గడియని కూడా దేవుడు లెక్కిస్తాడు. అందుకని అంటున్నాడు, నా వద్దకు వచ్చి కూర్చోండి. కూర్చున్నటువంటి వ్యక్తులకు ఆయన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన దీవెనలు ఇస్తున్నాడు, ఆయన ఆశీర్వాదం. కాబట్టి నీకున్నటువంటి ప్రతి అవసరతని కూడా పరలోకములో ఉన్నటువంటి తండ్రి నీ అవసరములను గుర్తించి నీకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చోవడం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఇదిగో ఆహారాన్ని పంచేటప్పుడు అక్కడ ఏం జరిగిందమ్మా? ఆహారాన్ని పంచేటప్పుడు ఏం జరిగింది? అక్కడ కూర్చున్నటువంటి వారికి మాత్రమే అక్కడ ఆహారం దొరికింది, కూర్చున్నటువంటి వారికి ఆహారము దొరకలేదు. కాబట్టి తర్వాత వారికి మిగిలిన వాళ్ళు పెట్టాడు ఆయన పెట్ల. అది గమనించుకుని ఈరోజు మరి 5 రొట్టెలు 2 చేపలు ప్రభు మనకి బోధించినటువంటి ఆ యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకుని ప్రభు ఎడల విశ్వాసముతో ప్రభు దగ్గర జీవించడానికి మనకి మరి దేవుడు ఈరోజు చక్కని వర్తమానాన్ని మనకు అందించాడు. కాబట్టి వచన పాట పాడుకుని ముగించుకుందాం. ఇప్పుడు ఈ సువిశేషంలో ఉన్నటువంటి ప్రతి విషయము కూడా ఏంట విషయం? చేపలు తెచ్చింది ఎవరు? బోనడు. మీరు విన్నది చెప్పండి. అక్కడికి వచ్చిన తర్వాత తిన్నాడా ఆయన? ఎందుకు తినలేదు? ఆయన వాక్యంలో పడిపోయాడు, మర్చిపోయాడు. తర్వాత ప్రజలు ఎలా ఉన్నారు? ఆకలితో. ఎవరు తెలుసుకున్నారు? ప్రభు తెలుసుకుని ఏమన్నారు? ఇక్కడ భోజనాలు పెట్టమన్నారు. శిష్యులు ఏమన్నారు? ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళని పంపించేయండి అన్నారు. ప్రభు ఏమన్నాడు? వాళ్ళని కూర్చోబెట్టామా. కూర్చోబెడితే ఏం జరిగింది? ఆయన ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. మిగిలిన ఏం చేశారు? గంపల్లో ఎత్తి భద్రపరిచారు. ఎవరికి ఇస్తారు? అయ్యి ఏసు తినేస్తాడా? ఏం చేస్తారు? ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? మొదటి పట్టణంలో ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? చదువుతున్నారా? వినలేదా మీరు? ఆయనకి 7 రొట్టెలు ఒక భక్తుడు వచ్చి కానుక ఇచ్చాడు కదా. ఇస్తే కానుకని ఆయన ఏం చేశాడు? 7 రొట్టెలని అక్కడ ఉన్న సేవకులందరికీ కూడా పంచుకున్నాడు. 7 రొట్టెలు ఎలా సరిపోతాయ్యా? ఇక్కడ దాదాపు 100 మంది ఉన్నారు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. పంచు అన్నాడు. వెళ్ళి పంచుతున్నారు. 100 మంది సరిపోయినా లేదా? సరే. ఈరోజు 5 రొట్టెలు 2 చేపల ద్వారా దేవుడు మన కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేయబడుతున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. అందరూ 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. తెచ్చాడు చిన్నోడు. ప్రభు యేసుని మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. ప్రభు యేసుని మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. చిన్ననాటనే ప్రభు మాటగా రుచి నెరిగిన చిన్నాడు. చిన్ననాటనే ప్రభు మాటగా రుచి నెరిగిన చిన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నాడు. అంతేగా?
చిన్నడైనా తెచ్చింది. మరి తినకుండా ఎందుకున్నాడు? ఆ చిన్నపిల్లవాడు యేసయ్య మాటలు వింటూ ఆ మాటల రుచిని తెలుసుకుని మర్చిపోయాడు, ఆకలి మర్చిపోయి ఆ రొట్టెలు తినడం మర్చిపోయాడు అని చక్కగా గ్రంథంలో మనకి తెలియజేస్తుంది. ఆకలి బాధలు ఎరిగిన శిష్యులు ప్రభు వద్దకు వచ్చారు. ఆకలి బాధలు తెలిసిన శిష్యులు ప్రభు వద్దకు వచ్చారు. ప్రజలను ఇంటికి పంపేయండని ప్రభువుని వేడుకొన్నారు. ప్రజలను ఇంటికి పంపేయండని ప్రభువుని వేడుకొన్నారు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. అన్నీ ఎరిగిన ఆ ప్రభువు మీరే పెట్టండి అన్నాడు. అన్నీ ఎరిగిన ఆ ప్రభువు మీరే పెట్టండి అన్నాడు. ఏమీ తోచక శిష్యులు అచ్చట తడబడి ఉన్నారు. ఏమీ తోచక శిష్యులు తడబడి అక్కడ నిలిచారు. వేసుకోగలడమా అన్నాడు. మీరే పెట్టడానికి భోజనాలు అన్నాడు. ఆశ్చర్యం అనేసరికి వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఇక ప్రభు చుట్టూ అక్కడే తిరుగుతూ ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. 5 రొట్టెలు అక్కడ ఎరిగిన ఆ చిన్నోడు ఆహారము అందించాడు. అక్కడ ఎరిగిన ఆ చిన్నోడు ఆహారము అందించాడు. ప్రభు వాటిని ఆశీర్వదించి ప్రేమతో పంచమన్నాడు. ప్రభు వాటిని ఆశీర్వదించి ప్రేమతో పంచమన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. పంక్తులు చేసి కూర్చోబెట్టి శిష్యులు వాటిని పంచారు. కూర్చోబెట్టి శిష్యులు వాటిని పంచారు. 5,000 తినగా ఆకలి తీరగా 12 గంపలు కెత్తారు. 5,000 తినగా ఆకలి తీరగా 12 గంపలు కెత్తారు. 5 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు ప్రభువు చేతికి ఇచ్చిన వాడు బహుగా ఆశీర్వదింపబడ్డాడు. ప్రభువు చేతికి ఇచ్చిన వాడు బహుగా దేవుని ప్రేమను ఎరిగిన వాడు నేటికి నిలిచే ఉన్నాడు. దేవుని ప్రేమను ఎరిగిన వాడు నేటికి నిలిచే ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమర్పణ చేసినటువంటిది తిరిగి మరలా నీకే దేవుడు ఇస్తూ ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి సందేశం వినటువంటి మన అందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకున్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.